మన స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న కార్తిక్ దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ చేద్దాం, వచ్చేయండి. మరి ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కార్తిక్ దాసుతో వెళ్ళి మాట్లాడతాడు. జోష్నకి డౌట్ వచ్చినట్టుంది, దీప శాంపిల్స్ ఎలాగోలా కలెక్ట్ చేసి టెస్ట్లు అయితే చేయించింది, DNA టెస్ట్లు చేయించింది మావయ్య అని అయితే దాసుతో చెప్తాడు. సుమిత్ర కూతురు కాదని జోష్నకి తెలిసిన తర్వాత కూడా ఈ పార్టీ అరేంజ్ చేసిందంటే దీపని టార్గెట్ చేసి ఏదో చేయబోతుంది, చంపాలనుకుంటుందేమో మావయ్య, మనం దీపను కాపాడుకోవాలి అని అయితే వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే దీప కనబడదు. వెంటనే సౌరికడైతే మేడ మీదకి వెళ్ళింది పువ్వులు తెంపడానికి డాడీ అని అయితే చెప్తుంది. దీప పువ్వులు అయితే తెంపుతుంది మేడ మీద. జోష్న అయితే వెనక నుంచి వచ్చి తోసిద్దామనే ప్లాన్ లో అయితే వస్తుంది. మరి ఈ ప్లాన్ అర్థమైన కార్తిక్ దాసు అయితే మేడ మీదకు వస్తారు. కార్తిక్ రావడం చూసిన జోష్న అయితే తోయడం ఆపేస్తుంది. మేడ మీదకి ఎందుకు వచ్చావు దీప? ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా పైనుంచి చూస్తే కళ్ళు తిరుగుతాయి అంటారు కదా, నువ్వెందుకు వచ్చావని అయితే కవర్ చేస్తుంది. వీళ్ళకి మాత్రం సీన్ అర్థమైపోతుంది, చంపాలనే ట్రై చేసిందని. మరి నెక్స్ట్ సీన్ లో అందరూ హాల్లో ఉంటారు. లంచ్ టైం కదా, తిందాం పదండి అని కార్తిక్తో అంటే కార్తిక్ మాత్రం డౌట్ వస్తుంది, ఏమైనా విషయం కలిపిందేమో దీపని చంపడానికి అని అయితే డౌట్ అయితే ఉంటుంది. నిజంగానే దీప ప్లేట్లో ఏదో విషయం కలిపింది అని మనం కూడా నమ్మేటట్టుగా ప్రోమో ఎపిసోడ్ మాత్రం డిజైన్ చేశారు. బట్ విషయం ఏమీ కలపలేదు, దీప సేఫ్గానే ఉంది. ఫస్ట్ ముద్ద అయితే జోష్నకే దీప తినిపిస్తుంది. అప్పుడు జోష్న తిన్నాక మనందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఓకే విషయం అయితే కలపలేదు అని. బట్ నెక్స్ట్ ప్లాన్ ఏం చేసింది ఏంటి అనేది ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ సీన్లో చూసుకుంటే సుమిత్రతో జోష్న అంటుంది, అమ్మ నీకేమైనా కోరుకుంటే చెప్పు అని అయితే కేక్ కటింగ్ టైంలో అంటుంది. అప్పుడు సుమిత్ర అంటుంది, నాకంటూ పెద్ద కోరికలు లేవు, నీ పెళ్లి చూడాలనే కోరుకుంది, త్వరలో నువ్వు పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీ అని అయితే సుమిత్ర అంటుంది. తప్పకుండా అమ్మా, నీ కోరిక నేను త్వరలోనే తీరుస్తాను, బావే నా పెళ్లి కొడుకు అని క్వశ్చన్ మార్క్తో ఆగిపోతూ ఉంటుంది. ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు, ఇదేంటి మళ్ళీ తిప్పి తిప్పి కార్తిక్ని టార్గెట్ చేసినట్టుంది అని. వెంటనే దీప కూడా రియాక్ట్ అవుతుంది, ఏం మాట్లాడుతున్నావు జోష్న, నేను చెప్పినంత వరకు వెయిట్ చేయ దీప, బావే నా పెళ్లి కొడుకు అని ఆపలేదు నేను, బావే నా పెళ్లి కొడుకుని చూస్తాడు, బావలాంటి వాడినే చూస్తాడు అని నేను కంప్లీట్ చేయాలనుకున్నాను, ఈ లోపే నువ్వు నన్ను ఆపిస్తే ఎలా అని జోష్న అయితే కవర్ చేస్తుంది. దీని ప్రకారం చూసుకుంటే జోష్న ప్లాన్ క్లియర్ గా మనకైతే అర్థమైపోతుంది. ఫస్ట్ టార్గెట్ దీపని చంపేసి కార్తిక్ నే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ప్లాన్ లో ఉందని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.